స్వార్థ పండగలు ఈ సంవత్సరం కూడా జరుపుకోవడానికి దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే అభిషేక్తులు పెద్దకి నేను అర్హురాల్ని కాదు, అయోగ్యురాల్ని అయినప్పటికీ దేవుడు నిలబెట్టుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు మొదటి కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, నీకు వందనాలు. నీ ఘనమైన నామను బట్టి నీకు వందనాలు. మీ శ్రేష్టమైన నామను బట్టి నీకు వందనాలు. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. నిత్యం వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్న మా యేసయ్య నీకు వందనాలు. నీ ఘనమైన నామను బట్టి నీకే వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీరు మా మధ్యకు రండి నాయన. ఎక్కడైతే 2-3 నా నామను కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్న దేవుడు. నువ్వు ఉన్నవాడు అనువాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మాతో ఉన్నావు, మాలో ఉన్నావు, మా మధ్యన ఉన్నావని మేము నమ్ముతున్నాను ఆయన. వచ్చిన ప్రతి బిడ్డలు మీరు దీవించండి. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నీ సన్నిధానానికి మీరు నడిపించండి ప్రభువా. నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా నాయన వాక్యం వినబోతుండగా వినగల చెవు గ్రహించే ఆత్మ నాకు మాకు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అల్పురాలని అయోగ్యురాలని సిలువ చాటునను మరుగుపరుచుకొని అయా గూఢమైన విషయాలు మరమైన సంగతులతో నాయన వచ్చిన నాతో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివిన వాక్యాంశంలో నుంచి, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఒక చెట్టు ఎక్కడుంటే ఫలమిచ్చే చెట్టు వలె పచ్చగా ఎక్కడుంటే ఉంటుందంట? నీటి కాలువల యోరన నాటబడినదై. ఆ ఏరు ఎక్కడ ఉండాలంట? నీటి కాలువ పక్కనున్న చెట్టు, అది ఎండాకాలమైనా వానాకాలమైనా శీతాకాలమైనా ఒక అడవిలో చూసినట్లయితే ఎన్నో చెట్లు ఉంటాయి. ఆ చెట్లన్నీ ఎండాకాలం వచ్చేసరికి చెట్లన్నీ ఎలా ఉంటాయంట? ఆకులన్నీ వాడిపోయి రాలిపోయి ఎండిపోయి ఉంటే అదే చెట్టు నీటి కాలువల యోరన నాటబడినదైతే ఆ యొక్క చెట్టు ఎలా ఉంటుందంట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం. అలాగే స్థిరమైన అడుగులు ఎక్కడ ఉండాలంట? దేవుని సన్నిధిలో మన అడుగులు స్థిరంగా ఉంటే, మన యొక్క వేరు దేవుని సన్నిధిలో ఆ యొక్క కాలువ యొద్ద యోరన నాటబడినది అయితే మన చెట్టు ఆకు వాడదంట. దేవునికి స్తోత్రం. మన ఆకు వాడకుండా ఉండాలి, మనం దేవుని సన్నిధిలో ఫలించే చెట్టు వలె ఉండాలి అని మనం కోరుకుంటే మనం ఎక్కడ ఉండాలంట? దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. మందిరం దగ్గరే ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాం. దేవుని సన్నిధి దగ్గరే ఉంది కానీ ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. సన్నిధికి రావాలంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ మనం విడిచిపెట్టి ఎక్కడికి రావాలంట? మన అడుగులు, మన వేరు ఎక్కడ స్థిరంగా ఉండాలంట? దేవుని సన్నిధిలో నాటబడినదై ఉండాలి. అందుకనే కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనంలో కూడా చూసినట్లయితే దావీదు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా. 40వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అడుగులు దేవుడు ఎక్కడ నిలిపాడంట? బండ మీద స్థిరంగా నిలబడ్డాడు. ఆయన అటు ఇటు ఎటు తొలగిపోవటంలా. ఆయన కూల్చేయాలని, ఆయన రాజ్య సింహాసనం మీద నుంచి పడద్రోయాలని అనేకులు ఆలోచనలు చేశారు, పన్నాగాలు పన్నారు. కానీ ఆయన కుడికి కానీ ఎడకమకు కానీ తొలగట్లేదంట. ఆయన పాదాలు ఎక్కడున్నాయంట? బండ మీద స్థిరముగా దేవుడు నన్ను నిలిపాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక తల్లికి 3 కొడుకులు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారంట? 3 కొడుకులు ఉంటే 3 కొడుకులకు కూడా తల్లి అంటే
మహాప్రేమ, ఎంతో ఇష్టం అంట తల్లి అంటే. తల్లిని విడిచిపెట్టి ఉండలేరు. కానీ ఆ ముగ్గురు కొడుకులు బాగా చదువుకొని మంచిగా ఉద్యోగాలు వచ్చినాయంట. పెద్దవాడు తల్లికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడంట. ఏదైనా నా తల్లికి బహుమానం ఇవ్వాలని ఒక మంచి పెద్ద ఇల్లు కట్టించి బహుమతిగా తన తల్లికి ఇచ్చి, అమ్మ ఇక నుండి నువ్వు సంతోషంగా ఈ గృహంలో నివసించమ్మా అని చెప్పి ఆ గృహాన్ని కట్టి ఇచ్చి వెళ్ళిపోయాడంట. రెండో కొడుకు కూడా, నా తల్లి అంటే నాకు ఎంతో ఇష్టం కనుక నా తల్లికి ఏదైనా నేను ఒక మంచి బహుమతి ఇవ్వాలని ఆయన ఆలోచన చేసి ఒక కారుని బహుమతిగా ఇచ్చాడంట. ఏంటిదంట? ఒక కారుని బహుమతిగా ఇచ్చి, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నీ ప్రయాణం కొరకు, నీ అవసరత కొరకు ఈ కారుని వాడుకో, ఉపయోగించుకో, నీకు ఏ అవసరం వచ్చినా మాకు ఫోన్ చెయ్యి, మేము వస్తాము, నీ మాట వెంటే మేము ఉంటామని చెప్పి ఎంతగానో వారు ధైర్యపరిచి ఆ తల్లిని విడిచి వెళ్ళారు. మూడో కొడుకు కూడా నేను ఏదైనా నా తల్లికి ఇవ్వాలని ఆలోచన చేసి ఒక మంచి చిలకనిచ్చాడంట. ఏమిచ్చాడంట? ఒక మంచి చిలకనిచ్చి, అమ్మ ఇక నుండి ఇది నీతోనే ఉంటుంది, మంచిగా ఉంచుకో, మంచిగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోయాడంట. కొన్ని రోజుల తర్వాత ఆ మూడో కుమారుడు ఫోన్ చేసి, అమ్మ చిలక ఎలాగుంది అని చెప్పి ఫోన్ చేస్తే ఆ తల్లి అందంట, చాలా బాగుంది నాన్న, వండుకొని తినేసాను అందంట. ఏమందంట? చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది, నువ్వు పంపించిన చిలక, వండుకొని తినేసాను అందంట. కానీ ఆ కొడుకు అంటున్నాడంట, అయ్యో ఎందుకమ్మా అలాగ చేసావు, నువ్వు ఒక్కదానివే ఉంటావని నీ కొరకు నేను ఎంతగానో కష్టపడి మాట్లాడే చిలకని నీ కొరకు నేను తీసుకొచ్చాను. నువ్వు ఒంటరిగా ఉంటావు కదా, బాధపడుతూ ఉంటావు, మా ముగ్గురిని తలుచుకుంటూ మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది, ఎంతగానో చెప్పిన పని చేస్తుందని నేను నీ దగ్గరికి పంపిస్తే నువ్వేం చేసావు? కోసుకొని కూర వండుకొని తినేసావు. అలాగే దేవుని సన్నిధి మన దగ్గరే ఉన్నా మనం ఏం చేస్తున్నాం? రాలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలను మనము పొందుకోలేకపోతున్నాం. ఆ తల్లి కూడా ఆ చిలకని చంపేసి తినేసింది. ఆ చిలకను ఉంచుకొని ఆ చిలకతో తన యొక్క జీవితాన్ని గడపకుండా ఏం చేసింది? ఏ మేలు పొందుకోలేకపోయింది. మనం కూడా దేవుని సన్నిధి దగ్గరే ఉంది, దేవుని మందిరములోకి రండి, ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు అని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఎక్కడెక్కడో సంతోషం దొరుకుతుంది, ఎక్కడెక్కడికో వెళ్ళి మన ఆనందాలని సంతోషాలని గడుపుకుంటున్నాం. కానీ అవి అల్పకాల పాప భోగము. దేవునికి స్తోత్రం. అందుకని ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇర్మియా భక్తుడు ఎలా ఉన్నాడంట? కడుపు మంటతో ఉన్నాడు, కడుపు మంటతో బాధపడుతున్నాడు. ఎందుకని? ఆయన నమ్మిన ప్రజలే, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రజలే, దేవుని కార్యాలు చూసిన ప్రజలే, వారు ఏం చేశారంట? దేవునికి విరోధంగా నడుచుకుంటుంటే ఆ సేవకుడికి ఏమొచ్చిందంట? కడుపు మంటతో ఏకాకిగా కూర్చున్నాడు. అక్కడ అందరూ ఉన్నాడు, తనతో అందరూ ఉన్నారు, కానీ తను మాత్రం ఎలా ఉన్నాడంట? ఏకాకిగా ఉన్నాడు. వీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కార్యాలు పొందుకున్నారు, దేవుని మేలులు పొందుకున్నారు, అయినప్పటికీ దేవునికి విరోధముగా నడుచుకుంటున్నారు. గనకే నేను ఎంతో బాధపడుతున్నాను, ఏకాకినై కూర్చున్నానని, కడుపు మంటతో ఉన్నానని ఇర్మియా భక్తుడు బాధపడినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మన జీవితంలో కూడా మనకు అన్నీ బాగున్నా, అన్ని పరిస్థితులు బాగున్నా ఒక్కొక్కసారి మనం ఎలాగ ఫీల్ అవుతూ ఉంటామంట? ఒంటరిగా ఉన్నట్లుగా, ఏకాకినైపోయాను, ఇక నాకు ఎవరూ లేరు, నాకు వచ్చిన బాధను బట్టి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా భర్తే నన్ను చూడట్లేదు, నా బిడ్డలు నన్ను చూడట్లేదని మనం ఎలాగ ఫీల్ అవుతామంట? ఒంటరితనాన్ని ఫీల్ అవుతాం. కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే అన్నీ ఉన్నా కూడా సంతోషం వారి జీవితంలో ఉండదు. ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, అందం ఉంటుంది, కానీ వారి జీవితంలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. దేవుని సన్నిధిలో ఏముందంట? నిత్య సంతోషము, నిత్య సుఖములు ఆయన సన్నిధిలో కలవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇర్మియా భక్తుడికి ఏం కలిగిందంట? కడుపు మంటతో నేను కూర్చున్నాను, ఏకాకినై నేను కూర్చున్నాను అని ఎంతగానో ఇర్మియా భక్తుడు అక్కడ ఉన్న ప్రజలను బట్టి బాధపడుతున్నాడు. ఇంకా కొంతమందిని పరిశుద్ధ గ్రంథంలో ఒంటరి అయిపోయిన వారిని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే,
ఆదికాండము 29:31 ఇక్కడ లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. దేవునికి స్తోత్రం. లేయాకి అందరూ ఉన్నారు. లేయాకి ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, చెల్లుంది, భర్త ఉన్నాడు. కానీ ఆమె ఎలా ఉందంట? ద్వేషింపబడుతుంది. అక్కడ తల్లి ఉన్నాడు, తండ్రి ఉంది, తనకున్న చెల్లి ఉంది. కానీ అందరూ ఉన్నా ఆమె ఎలా ఉందంట? ద్వేషించబడిన దాని వల్లే ఉన్నది. ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. ఒక కుటుంబంలో మనం అందరం ఉన్నాం. ఒక వ్యక్తిని, ఒక ఆమెని, ఒక వ్యక్తిని మనం ద్వేషింపబడేట్లుగా, అసహించుకునేట్లుగా ఉంటే వారికి ఎలా ఉంటుందంట? ఆ ఇంట్లో ఉండబుద్దే అవ్వదు. ఆ ఇంట్లో మాట్లాడకుండా ఆ అమ్మాయితో ఈమె ఎలా ఉంది? జబ్బు కళ్ళగలదిగా ఉన్నది. తన భర్తే ప్రేమించట్లా, తన తండ్రి కూడా తనకున్న బాధను అర్థం చేసుకోవట్లా, తన చెల్లి కూడా అర్థం చేసుకోవట్లా. ఈ ద్వేషింపబడుట ఎవరు చూశారంట? దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ఒంటరిని అయిపోయాను, నాకున్న బాధను బట్టి నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నేను ద్వేషించబడుతున్నాను కనుక ఇక నాకు జీవితం అయిపోయింది, ఇంతటితో నా జీవితం ముగిసిపోయిందని బాధపడిపోతూ ఒంటరిగా కూర్చొని ఎంతగానో కృంగిపోతూ ఉంటాం. కానీ ఆ సమయంలో చింతించకుండా ఆ చింత ఎలా మార్చాలంట? ప్రార్థనగా మార్చినప్పుడు ప్రార్థన మన పరిస్థితులను మార్చును గాక. ఇక్కడ ఆమె ద్వేషించబడటం దేవుడు చూచాడు. దేవుడు చూసి ఆమెకు గర్భఫలాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అందరూ ఉన్నా ద్వేషించబడింది, అందరూ ఉన్నా అసహించుకోబడింది, అందరూ ఉన్నా కూడా ఆమె ఎంతగానో వెలివేయబడినట్లుగా, అసహించుకునేట్లుగా ఉంది. కానీ ఆ బాధని, ఆ దుఃఖాన్ని, ఆమె ద్వేషించబడటాన్ని దేవుడు చూచి ఆమెకున్న కొరతని దేవుడు తీర్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకొక ఆమెను మనం చూస్తాం. ఆదికాండం 21 కూడా చూసినట్లయితే, 21:14 చూసినట్లయితే, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. దేవునికి స్తోత్రం. ఆమెకు అన్నీ ఉన్నాయి. ఒక పనికత్తిగా వచ్చింది. ఎక్కడికి? అబ్రహాం గారి ఇంటిలోనికి వచ్చింది. ఒక పనికత్తిగా ఉన్న ఆమెని శారా ఒక చిన్న ఆలోచన చేసి ఆమెకున్న కొరతను బట్టి ఏమని ఆలోచించింది? ఒకవేళ దేవుడు నాకు గర్భం తెరవట్లేదు, వాగ్దానం చేశాడు నిజమే, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు, ఒకవేళ నా పట్ల కాదేమో, ఈ హాగర్ని నా భర్తతో పంపిస్తే దేవుడు ఆమె వలనైనా నాకు పిల్లల్ని ఇస్తాడేమో అని అనాలోచన చేసింది. అది మంచి ఆలోచన కాదు. అది మంచి ఆలోచన కానే కాదు. ఆమె ఆలోచన చేసి ఇదే దేవుని ఆలోచనేమో, ఇదే దేవుని చిత్తమేమో అని ఆ వాగ్దానాన్ని ఆమె జీవితంలో నెరవేర్పు పొందకుండా ఆలస్యం అయిపోతుందని తొందరపాటు పడిందంట. ఎవరు? శారమ్మ. ఈ శారమ్మ చేసిన తొందరపాటు నిర్ణయం వల్ల ఈ హాగరుకి దేవుడు గర్భం తెరిచాడు. గర్భం తెరిచిన తర్వాత ఈ హాగర్లో ఏమొచ్చేసిందంట? అతిశయం వచ్చేసింది. అందుకని ఇక్కడ చూసినట్లయితే ఒకసారి చదువుదామా? 10వ వచనంలో 9-10 చదువుకుందామా? అప్పుడు అబ్రహామునకు ఐగుప్తిరాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచింది. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న ఇష్మాయేలు పెద్దవాడు ఇస్సాకుని చూసి ఏం చేస్తున్నాడు? పరిహాస్యం చేస్తున్నాడు. ఈమె ఈ హాగరు ద్వేషాన్ని ఈ శారా పొందుకొని కూడా తన పిల్లల దాకా వచ్చేసిందంట. ఏంటిది? ఆ యొక్క శాపాన్ని ఈ యొక్క శారా పొందుకుంది. ఆమె చేసిన చిన్న తొందరపాటు నిర్ణయం వల్ల ఆమె అసహించుకోబడింది. మరలా తన పిల్లవాడైన ఇస్సాకు కూడా ఆ పరిహాసానికి లోనైనట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ చిన్న పొరపాటు వల్ల, ఈ చిన్న తప్పిదం వల్ల, శారమ్మ తల్లి చేసిన చిన్న తప్పిదం వల్ల ఈ హాగరు కూడా ఆమెను అతిశయించింది. తర్వాత ఈమెని ఆ గొడవలు అవుతుంటే ఆ భర్త చూడలేక నీళ్ళ తిత్తినిచ్చి ఆమెని బెయేర్షెబా అరణ్యానికి పంపించినప్పుడు ఆ బెయేర్షెబాలో ఆమె ఏం చేస్తుందంట? ఇటు అటు తిరుగులాడుతుంది. ఇదంతా ఈ సమస్య ఎవరు కొని తెచ్చుకున్నారంట?
హాగరే ఈ ఒంటరితనాన్ని అనుభవించాల్సిన అవసరం ఎందుకు లేదు, అవసరం లేదు. ఎంతగానో పిల్లవాడితో అక్కడ ఉన్న పని చేసుకుంటూ పనిగత్తిగా వచ్చింది. ఈమె ఒంటరితనాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ చిన్న తప్పిదం వల్ల ఆమె ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తాం. అరణ్యంలో ఏమీ తోచక అటు ఇటు తిరుగులాడుతుంది. అయిపోయిన నీళ్లు తిత్తిని తీసుకొని తన పిల్లవాడి చావును చూడలేక తన పక్కన నుంచొని ప్రార్థన చేస్తుంది, ఎలుగెత్తి ఏడుస్తుంది. ఈరోజు అలాంటి ఒంటరితనాన్ని మనం అనుభవిస్తున్నామేమో. మన జీవితంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల, చిన్న చిన్న తొందరపాటు నిర్ణయాల వల్ల, చిన్న చిన్న మాటల వల్ల మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామేమో. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకనే సంఖ్యాకాండంలో కూడా ఇంకొక ఒంటరితనాన్ని అనుభవించిన వ్యక్తిని మనం చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడను కదా, ఆమె పాళ్యము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మిరియాము ఏం పొందుకుందంట? కుష్టుని పొందుకుంది. ఎందుకు వచ్చింది కుష్టు? అతిశయించింది. దేవుడు మోషేతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడడా? మేం ప్రార్థన చేస్తే మా పక్షాన కార్యం చేయడా? ఈ మోషేలోనే దేవుని ఆత్మ ఉందా, మాతో లేదా అని వారిలో ఏమొచ్చేసిందంట? అసూయ వచ్చేసింది, అతిశయం వచ్చేసింది, గర్వించారు. వారు ఏం కొని తెచ్చుకున్నారంట? కుష్టి రోగాన్ని తెచ్చుకొని 7 రోజులు ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం వారికి లేదు. చక్కగా మోషేతో కలిసి ఎక్కడికంటే అక్కడికి పాటలు పాడుతూ ఆరాధిస్తూ దేవుని ప్రజలను నడిపిస్తూ దేవుని బిడ్డలను బలపరచాల్సిన వారే ఎలా ఉన్నారంట? ఒంటరైపోయారు, రోగాన్ని కొని తెచ్చుకున్నారు, దూరంగా జీవించాల్సిన పరిస్థితి వారికి అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈరోజు అలాంటి పరిస్థితి, కొని తెచ్చుకునే యొక్క అవసరం ఎవరి దగ్గర ఉంది? మనలోనే ఉంది. ఎవరిలో ఉందంట? మనమే కొని తెచ్చుకుంటున్నాం. మనమే కొన్ని సమస్యలు మన మీదకి కొని తెచ్చుకుంటున్నాం. చిన్న చిన్న పొరపాట్ల వల్ల, చిన్న చిన్న సమస్యల వల్ల, చిన్న చిన్న తప్పిదాల వల్ల మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే కీర్తనలు 142వ కీర్తనలో కూడా చూసినట్లయితే, కీర్తనలు 142వ కీర్తన 4వ వచనంలో కూడా మనం చదివినట్లయితే, ఆ కుడి ప్రక్కను విచారించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయెను, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒక్కడను లేడు. దావీదు భక్తుడు ఆయన ఒక రాజుగా ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. ఆయన చుట్టూ పిలిస్తే 4 వస్తారు, పిలిస్తే చెప్పిన పని చేయటానికి 10 మంది ఆయన చుట్టూ ఉంటారు. కానీ ఈయన ఏమని బాధపడుతున్నాడంట? నన్ను ఎరిగిన వాడు ఒక్కడు కూడా లేడు, నా యందు జాలిపడివాడు ఒక్కడు కూడా లేడు అని ఎంతగానో చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు అందరూ ఉన్నా ఏమనుభవిస్తున్నాడంట? ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. నన్ను ఎరిగిన వారు ఒక్కరు కూడా లేరు, నా యందు జాలిపడేవారు ఒక్కడు కూడా లేరు అని బాధపడుతూ చింతిస్తూ ఉన్నాడు. ఈరోజు అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా మనకి జీవితంలో సంతోషము లేదు. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాం. ఏదో చిన్న బాధ వచ్చిందని దూరంగా వెళ్ళిపోయి కూర్చొని బాధపడుతూ చింతిస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా చింత లేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మా జీవితంలో ఏ కష్టాలు లేవు అన్నవాళ్ళు చేతులు ఎత్తుతారా? ప్రతి ఒక్కరి జీవితంలో ఏముంటుంది? చింతలు, కష్టాలు, బాధలు. వర్షం వస్తుంది, ఆ వర్షంలో ఏకదాటికి నడిచి వెళ్ళిపోతామండి? వెళ్ళం. గొడుగు పెట్టుకొని వెళ్తాం, తడుచుకుంటూ మాత్రం వెళ్ళం. మన జీవితంలో కూడా అలాగే సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటన్నిటినీ ప్రార్థన అనే గొడుగును పట్టుకొని మనం అందరం నడుచుదుము గాక. అలాగే లూకాసు వార్త 17వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే, లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్టు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కనికరించమని కేకలు వేశారు. ఇక్కడ చూసినట్లయితే 10 మంది కుష్టు రోగులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట? ఎక్కడున్నారు? దూరమున. కుష్ఠరోగులను ఇంట్లో ఉంచుకుంటారండి? ఎక్కడ వదిలిపెట్టేవాళ్ళంట పూర్వము?
ఊరు బయట, ఊరు చివర పాడైపోయిన గృహాలలో, పాడైపోయిన నివాస స్థలాలలో వారి నుంచి వారి 10 మంది కుష్ఠరోగులు దూరమున నిల్చొని ఏమని కేకలేస్తున్నారంట, అయ్యా మమ్మల్ని కరుణించు, కనికరించు, మా వైపు చూడయ్యా, దావీదు కుమారుడా, దాటిపోవద్దని చెప్పి కేకలు వేస్తున్నారు. ఎవరంట? 10 మంది కుష్ఠరోగులు. వారు అనాథులా, దిక్కులేని వారా, దీనులా? వారికి అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, వారి కుటుంబాలు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. కానీ వారికి ఏమొచ్చిందంట? కుష్టి రోగం వచ్చింది, చిన్న బాధ వచ్చింది, చిన్న బలహీనత వచ్చింది. వారిని ఎక్కడ విడిచిపెట్టారంట? ఊరి బయట విడిచిపెట్టారు, ఒంటరిగా వదిలిపెట్టేశారు. చీపో, ఇక నిన్ను మేము చూడము. ఎందుకని? వారికి వచ్చిన రోగాన్ని బట్టి వారు వెలివేయబడ్డారు. ఈరోజు ఈ 10 మంది కుష్ఠరోగుల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మనం దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టకూడదు. ఈ 10 మంది కుష్ఠరోగులు అయ్యా మమ్మల్ని కరుణించు, కనికరించంటే వారికి ఉన్న బాధని, సమస్యని ఎవరికి చెప్పుకున్నారంట? దేవునికి చెప్పుకున్నారు. ఎవరో వచ్చి మమ్మల్ని బాగు చేస్తారు, ఎవరో వచ్చి మమ్మల్ని శుద్ధి చేస్తారని వారు అక్కడ నిలబడలేదు. కానీ యేసు తప్పకుండా కార్యం చేస్తాడు, మా జీవితంలో కార్యం చేస్తారని నమ్మారు. కనుక వారు ఏం చేస్తున్నారంట? కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు. కేకలు ఎవరు వేస్తారు? మంటల్లో కాలిపోతున్న వ్యక్తిని చూస్తే ఏమంటాడు? అయ్యా మమ్మల్ని కాపాడండి, కాపాడండి, రక్షించండి అని కేకలు వేస్తారు. ఎందుకని? వాళ్ళని ఎవరైనా వచ్చి కాపాడతారని, రక్షిస్తారని. నీళ్ళల్లో పడిపోయారు పొరపాటున, వాళ్ళు కూడా ఏం చేస్తారు? కాపాడయ్యా, కాపాడయ్యా అని రక్షిస్తారు. ఆయన రక్షిస్తారని చెప్పి అరుస్తూ ఉంటారు. ఈ వ్యక్తులు, ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా ఏం చేస్తున్నారంట? కేకలు పెడుతున్నారు. అయ్యా మమ్మల్ని బాగు చేయి, నీవొక్కడవే దేవుడవు, నీవే మమ్మల్ని బాగు చేయగలవు, నీవే మమ్మల్ని శుద్ధి చేయగలవు అని నమ్మారు, విశ్వసించారు. కనుక వారికి ఉన్న రోగాన్ని నుండి దేవుడు విడిపించాడు, వారికి ఉన్న ఒంటరితనాన్ని దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఆ ఒంటరితనం బ్రతుకు నుంచి దేవుడు విడిపించాడు. అందుకనే యోబు గ్రంథంలో కూడా చూసినట్లయితే ఆయనకు అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, బహుధనవంతుడు. అక్కడున్న ఊజు దేశం అంతటిలోనే ఆయన ప్రసిద్ధి గలవాడు, ప్రఖ్యాతి గలవాడు. ఆయన లాంటి నీతిమంతులు లేడు, ఆయన లాంటి భక్తి పరులు లేరు. ఆయన కుటుంబం ఎంతగానో దీవించబడింది, పశువుల చేత, పంట చేత, తనకున్న ఆస్తితో ఎంతగానో ఆ దేశం అంతటిలోనే దీవించబడిన వ్యక్తిగా ఉన్నాడు. అంతగా దీవెన పొందిన ఆ వ్యక్తిని ఈ అపవాది ఏం చేయాలనుకుందంట? దేవునిలో ఎదుగుతున్నాడు, యథార్థంగా నిలిచాడు, నీతిగా నిలిచాడు, ఆయన్ని పడేయాలని చూసింది. మనం కూడా మందిరానికి వస్తున్నాం, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, కానీ మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. యోబు కూడా విడిచిపెట్టలా. తన భార్య దూషిస్తుంది, ఏమనంట? నీవు ఇంకను ఏమని యథార్థంగా వదలవా, దేవుణ్ణి విడిచిపెట్టవా? నీవు చనిపోయే పరిస్థితి నీకు వచ్చింది, అయినను నీవు యథార్థతను ఇంకా వదలకుండువా? దేవుణ్ణి దూషించి ఇప్పుడే మరణమవు అని దూషిస్తుంది. అయినప్పటికీ ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలా. తనకున్న పిల్లలు పోయారు, తనకున్న ఆస్తి పోయింది, తనకున్న పంట పోయింది. అయినప్పటికీ భార్య విడిచిపెట్టింది, ఒంటరిగా జీవిస్తున్నాడు, ఒంటరి అయిపోయాడు. అయినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలా. శ్రమలో ఒంటరితనాన్ని అనుభవించిన యోబుని మనం చూస్తున్నాం. ఎన్నో శ్రమలు, అందం పోయింది, తన ఒళ్ళంతా కూడా చిల్ల పెంకులతో ఏం చేస్తున్నాడంట? బూడిదలో కూర్చొని గీరుకుంటున్నాడు. ఎంతో ఐశ్వర్యవంతుడు, ఏంటి నాకు ఈ పరిస్థితి అని దేవుని దూషించట్లా. ఏమంటున్నాడు? దేవుడు మేలునిచ్చినప్పుడు మనం అనుభవించాము, మనకి కీడిచ్చినప్పుడు కూడా మనము అనుభవించాలి అంటున్నాడు. ఒక వ్యక్తి, ఒక మంచి ఆటగాడంట, ఎంతగానో ప్రఖ్యాతి నొందాడు. వరల్డ్ కప్ని సాధించిన అతనికి HIV వ్యాధి వచ్చిందంట. ఏ వ్యాధి వచ్చిందంట? HIV వ్యాధి వచ్చిందంట ఒక మంచి ప్లేయర్కి. అదేదో ఒక గేమ్లో. అయితే ఆ గేమ్లో మంచిగా ఆడి ఒక కప్పుని, వరల్డ్ కప్పుని తీసుకొచ్చాడు. ఆ కప్పు రావటానికి ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు. కొంతమంది ఆటని సెలెక్ట్ చేయాలనుకోండి, 10 మందిలో ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు? ఒక 4గురిని సెలెక్ట్ చేస్తారు. 4గురి నుంచి 2ని సెలెక్ట్ చేస్తారు. 2లో ఎంతమంది గెలుస్తారంట? ఒక్కళ్ళే గెలుస్తారు. ఎంతో కష్టపడి గెలిచాడు. ఆ HIV వ్యాధి వచ్చినప్పుడు ఎంతో బాధపడుతుంటే ఆయన ఫ్యాన్ ఉంటాడు కదా, ఒక ఆయన,
కొంతమంది ధోని అంటే నాకు ఇష్టం, సచిన్ అంటే నాకు ఇష్టం అంటూ ఉంటారు. అట్లాగే ఈ వ్యక్తికి కూడా ఫ్యాన్ ఉన్నారంట. ఒక ఫ్యాన్ అయితే ఆయన ఒక చార్ట్ పెట్టాడంట, కొద్దిగా చిన్న మెసేజ్ ఏమని, దేవుడు నీకే ఎందుకు అనుగ్రహించాడు ఈ వ్యాధిని, దేవుడు నీకే ఎందుకు ఈ వ్యాధిని అనుమతించాడు అని నేను ఎంతో బాధపడుతున్నానని రాశాడంట ఒక ఉత్తరంలో. అయితే ఆ వ్యక్తి మరలా ఆ వ్యక్తికి రిప్లై ఇచ్చాడంట, ఏమని, దేవుడు నాకు వరల్డ్ కప్ ఇచ్చాడు కదా. అందరికి అర్థమవుతుందండి? దేవుడు నాకు ఒక కప్పుని గెలుచుకునే శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని ఇచ్చాడు. అప్పుడు దేవుణ్ణి నేను అడగలేదే, నన్నే ఎందుకు ఎన్నుకున్నావు, నాకే ఎందుకు వచ్చింది ఈ కప్పు అని దేవుడిని నేను అడగలేదు. అలాగే ఈ వ్యాధి దేవుడు నాకు పంపించాడని నాకే ఎందుకు వచ్చిందని నేను చింతపడను, బాధపడను, దిగులు పడను. అందుకనే దేని గురించి చింతించకూడదు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకొక వ్యక్తిని చెప్పుకొని మనం ముగించుకుందాం. మన మధ్యలో ఎంతోమంది సేవకులు ఉన్నారు. అలాగే మోషే కూడా సేవలో ఒంటరితనాన్ని అనుభవించాడంట. మోషే కూడా సేవలో ఒంటరితనాన్ని ఎలాగ అనుభవించాడు? తనకి ఆస్తి ఉంది. రాత్రికాల సమయంలో మనం విన్నాం, ఎంతగానో ఐగుప్తి ధనము కంటే నాకు ఈ దేవుని సన్నిధిలో, దేవుని ప్రజల మధ్య శ్రమ అనుభవించటమే నాకు మేలు అని యోచించాడు. దేవునికి స్తోత్రం. నే శ్రమలు అనుభవించినా నాకు మేలే. ఐగుప్తి ధనము కంటే, అల్పకాల పాప భోగము కంటే దేవుని సన్నిధిలో క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. శ్రమలలో నడిచాడు. ఆయన ఎంతగానో ఆ ప్రజల్ని తీసుకొచ్చాడు ఐగుప్తుల నుంచి. ఆ ప్రజల్ని ఎంతగానో వెట్టి చాకిరీ చేస్తుంటే ఆ ప్రజల్ని విడిపించడానికి దేవుడు మోషేని వాడుకున్నారు. దేవుడు ఆ మోషే చేత ఒక్క రోజులో ఐగుప్తు నుండి వారిని తీసుకొచ్చాడు. ఎంతగానో శోధించబడ్డారు. 10 తెగుళ్ళ చేత ఆ దేశం అంతా కూడా శోధించబడినప్పటికీ దేవుడు వారిని ఐగుప్తు శ్రమ నుండి, బాధ నుండి, నింద నుండి తొలగించి వారిని ఎక్కడికి తీసుకురావాలనుకున్నాడు? దేవుడు కానానికి నడిపించాలనుకున్నాడు. కానీ వారు చేసిన ఆ సనుగుల వల్ల, ఆ గొనుగుల వల్ల, ఆ వారి అవిశ్వాసం వల్ల ఏమంటున్నారు? మంచినీళ్ళు లేనప్పుడు మమ్మల్ని ఐగుప్తిలో వదిలిపెట్టకపోయావా, ఐగుప్తిలోనే చచ్చిపోయేవాళ్ళం, ఆ బాధలోనే ఉండిపోయేవాళ్ళం, ఆ శ్రమలోనే ఉండిపోయేవాళ్ళం, మమ్మల్ని అరణ్యాలు పాలు చేసావని ఎంతగానో దూషించారు, హింసించారు, బాధ పెట్టారు. ఆ ప్రతి బాధని, హింసని ఎంతగానో ఈ మోషే ఒంటరి వాడైపోయి ఎంతగానో బాధపడుతున్నాడు. అంతమంది, అన్ని లక్షల మంది ప్రజలు ఉన్నా కూడా వారందరి మధ్యలో ఏమైపోయాడంట? ఒంటరి వాడైపోయాడు. ఒంటరి వాడై దేవుణ్ణి గోజాడుతున్నాడు. అయ్యా, ఈ ప్రజలకి కావాల్సినవన్నీ అనుగ్రహించమని. వారికి ఆహారం కావాలన్నప్పుడు దేవుడు ఆ మన్నాని కురిపించాడు, పూరేళ్ళను పంపించాడు, మంచినీళ్ళు పంపించాడు. ఇన్ని మేలులు చూసినా వారు ఏం చేస్తున్నారంట? సనుగుతూనే, గొనుగుతూనే వారు ఆ కానానికి చేరలేకపోయారు. దేవుని సన్నిధిలో నీ జీవితంలో నీ యొక్క పరిస్థితుల వల్ల, నీకు వచ్చిన కష్టం వల్ల, నీకు వచ్చిన బాధల వల్ల నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. ఒంటరితనంలో కూడా మనం ఎవరిని విడిచిపెట్టకూడదంట? దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఒక మంచి చెట్టు ఉంది, ఒక చింతకాయ చెట్టు ఉంది, చెట్టు నిండా చింతకాయలే ఉన్నాయి. పిల్లలు ఏం చేస్తారంట? రాళ్ళు వేస్తూనే ఉంటారు. అదే ఇంకో పక్కన చెట్టుకి ఏ చింతకాయ లేదనుకోండి, పిల్లలు రాళ్ళు వేస్తారా? వేయరు. మోషే ఇంతగా ఆస్వాదించబడుతున్నాడు కాబట్టి చీటికి మాటికి శ్రమల పాలైపోయాడు, నిందల పాలైపోయాడు, రాళ్ల చేత కొట్టబడ్డాడు, మాటల చేత హింసించబడ్డాడు. గనకే దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. నేను నత్తివాడినయ్యా, నేను ఎలాగ మాట్లాడగలనంటే నేను నీ నోటికి తోడై ఉంటాను, నువ్వు భయపడొద్దు. అయ్యా, అహరోన్ ఉన్నాడు, బాగా మాట్లాడగలడు, మహా చేతకారి, మహా మాటకారి, ఆయన వాడుకోవచ్చు కదా అంటే నేను నీ నోటికి తోడై ఉంటానని మోషేని నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని సన్నిధిలో, దేవుని వాక్యం వింటున్న మనము, దేవుని సన్నిధికి వస్తున్న మనము, మన జీవితాల్లో వచ్చిన చిన్న చిన్న సమస్యల వల్ల, బాధల వల్ల, శోధనల వల్ల, లేయా వల్లే అందరూ ఉన్నా ద్వేషించబడుతున్నావేమో నీ జీవితంలో. దేవుని సన్నిధిలో దేవుడు నీ జీవితాన్ని, అందుకని హాగర్ ఏమంటుందంటే, నీవు చూచుచున్న దేవుడు అయ్యా, నా సమస్యను చూసావు, నాకున్న పరిస్థితిని చూసావు, నాకున్న అవసరాన్ని చూసావు, కనుకే నీవు నిజమైన దేవుడు, నీవు చూచుచున్న దేవుడు అని హాగరు
పేరు పెట్టింది, సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు నీ జీవితంలో నీవు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా యోబు వల్లే యథార్థతను విడిచిపెట్టకూడదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టనే కూడదు. దేవుని వాక్యం వింటున్న మనం, దేవుని వాక్యం ఎరిగిన మనం ఎలా జీవించాలంట? దేవుని సన్నిధిలో మన అడుగులు ఎక్కడ ఉండాలంట? క్రీస్తు అనే బండ మీద ప్రతి ఒక్క అడుగు స్థిరపరచబడును గాక. అలాగే ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఒక ఫ్రెండ్కి మరొక ఫ్రెండ్ పెళ్ళికి ఆహ్వానించిందంట. ఏం చేసిందంట? ఫ్రెండ్ అందరూ వింటున్నారండి? ప్రార్థన చేసేస్తాను కొద్ది నిమిషాల్లో. నిద్ర వచ్చే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. అలాగే ఒక ఫ్రెండ్ పెళ్ళికి ఆహ్వానించిందంట. ఏం చేసిందంట? పెళ్ళికి ఆహ్వానించింది. అయితే చాలా దూర ప్రాంతంలో వివాహం చేసుకుంటుంది. అయితే ఫ్రెండ్కి ఫ్లైట్ కూడా బుక్ చేయించేసిందంట. బుక్ చేస్తే ఆ ఫ్లైట్కి వెళ్ళటానికి ఎంతో ప్రయత్నం చేసి వెళ్ళగా ఆ ఫ్లైట్ ఏమైపోయిందంట? మిస్ అయిపోయింది. ఆ ఫ్లైట్ మిస్ అయిపోతే నేను పెళ్ళికి వెళ్ళనని ఇంట్లో కూర్చుంటుంది ఈ ఫ్రెండ్. ఏం చేస్తుంది? నువ్వైతే ఏం చేస్తావు? మీరైతే ఏం చేస్తారు? ఎలాగైనా ఒక బస్సు కట్టుకోనో, ఒక బండి కట్టుకోనో, ఒక ఆటో కట్టుకోనో, నడిచైనా సరే ఎక్కడికి వెళ్తారు? ఆ పెళ్ళికి వెళ్తారు. మిస్ అవ్వరు ఆ పెళ్ళిని. దేవుని సన్నిధిలో చిన్న ఆటంకం వచ్చిందని మందిరం మానేస్తాం. మాకు ఈరోజు కూర ఉడకలేదు అని చెప్పి ఏం చేస్తాం? మందిరాన్ని మానేస్తాం. ఈరోజు నా భర్త అది చేయమన్నాడు, అందుకని మందిరానికి టైం అయిపోయి రాలేకపోయాను, పాటలు అయిపోయినాయి, నేను రాలేకపోయాను అంటారు. చిన్న చిన్న సమస్యలే దేవుని సన్నిధికి మనల్ని దూరం చేస్తాయి. ఈరోజు ఒక ఫ్రెండ్ పెళ్ళికే ఎంత ఆశతో పరుగులు పెడుతూ వెళ్తాం. అలాగే దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలని మనం పరుగులెడుతూ దేవుని కార్యాలను ప్రతి ఒక్కరు చూచుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని వాక్యాన్ని విన్న మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ ప్రతి ఒక్కరు మోకరించి నోరు తెరిచి కొద్ది నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా నోరు తెరిచి కొద్ది నిమిషాలు నీ జీవితంలో అందరూ ఉన్న ఒంటరితనాన్ని నీవు అనుభవిస్తున్నావేమో, ఒంటరితనం వల్ల కృంగిపోతున్నావేమో, నీకున్న సమస్యల వల్ల నువ్వు క్షీణించిపోయావేమో. ఈ రాత్రికాల సమయంలో నీకు వచ్చిన సమస్య చాలా చిన్నది, నీకు వచ్చిన బలహీనత చాలా చిన్నది. దేవుని సన్నిధిలో యోబు లాంటి శ్రమ శోధన దేవుడు మనకి అనుమతించలేదు. ఈరోజు దేవుని ఎరిగిన నీవు, దేవుని బిడ్డవైన నీవు ప్రతి ఒక్కరము కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని వాక్యాన్ని విన్న మనమందరము నోరు తెరిచి కొద్ది నిమిషాలు చీకటైన జీవితమంతా వెలుగుగా మారిపోవును. చీకటైన జీవితమంతా వెలుగుగా మారిపోవును. కన్నీరు మారును, దుఃఖము మారును. కన్నీరు మారును, దుఃఖము మారును. ఒక మాట చెప్పిన చాలును, మా పరిస్థితులు మారిపోవును. ఒక మాట చెప్పిన చాలును, మా పరిస్థితులు మారిపోవును. ఒక మాట చెప్పుము ప్రభువా, మా జీవితమంతా మారిపోవును. ఒక మాట చెప్పుము ప్రభువా, మా జీవితమంతా మారిపోవును. నీ మాటలో బలం, నీ మాటలో మధురం, నీ మాటలో అంతా సంతోషం. నీ మాటలో బలం, నీ మాటలో మధురం, నీ మాటలో అంతా సంతోషం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాతో కొన్ని మాటలు మాట్లాడేవయ్యా. నీ మాటకి మమ్మల్ని బ్రతికించి
ఇచ్చేది, మాదలో మాకు నెమ్మదినిచ్చేది నాయన. ఈరోజు నాయన ఈ బిడ్డ ఈ స్థలంలో ఏ అవసరంతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ శోధనలో వచ్చారో, ఏ యొక్క బాధ చేత నీ సన్నిధిలోకి అడుగు పెట్టారో నాయన, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. వారికున్న అవసరతలు మీరు తీర్చండి, అక్కర్లు మీరు తీర్చండి, గొప్ప కార్యాలు వారి కుటుంబాల్లో మీరు జరిగించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వుడా, మా దేవ, మా రాజ్యానికి వందనాలయ్యా. నిత్యం వేవేల దూతలతో పొగడబడుతున్న మా యేసయ్య నీకు వందనాలు. ఈరోజు ప్రభువా నాయన అల్పురాలు నయోగిరాలు నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని అయ్యా కొన్ని మాటలు నాయన మాట్లాడడానికి మీ కృప చూపించారు అయ్యా. నీ సన్నిధిలో నాయన ఇంకా జరగబోయే నాయన వాక్య పరిచర్య మీరు తోడుగా ఉండండి. మీ సేవకులు నిలబడి మాట్లాడబోతుండగా ప్రభువా నీ సేవకుని నోటి ద్వారా నాయన మాతో వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అలనాడు మోషే నోటికి తోడుగా ఉన్న దేవా, నీ సేవకుల నోటికి తోడుగా ఉండండి అయ్యా. మీ సేవకులు నీ సిలువ చాటును మరుగుపరుచుకోండి అయ్యా. అయ్యా నీ సన్నిధిలో ప్రభా ఇంకా నాయన నీ సన్నిధిలో ఆయన ఏ వాక్యము చేత అయితే మాతో మాట్లాడుతున్నావో ప్రభా అయ్యా, విన్న ప్రతి ఒక్క వాక్యము ప్రతి మాట మా హృదయాల్లో నిలిచేట్లుగా సహాయము చేయండి అయ్యా. అయ్యా విని వెళ్ళిపోయే వారిగా మేము ఉండొద్దు నాయన, విని విడిచిపెట్టే వారిగా మేము ఉండొద్దు నాయన. నీ సన్నిధిలో మా జీవితాలు మార్చుకోవడానికి మా పరిస్థితులు మార్చుకోవడానికి అయ్యా, మాకున్న పాత రోత జీవితాన్ని విడిచిపెట్టడానికి అయ్యా మీ సహాయము చేయండి. మేము అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా మమ్మల్ని మీతో కూడా క్రీస్తుతో కూడా బ్రతికించిన దేవుడు అయి ఉన్నావు ప్రభువా. మా కొరకు నాయన నువ్వు నాయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చావు. మేము నశించిపోవడం నీకు ఇష్టం లేదు గనక అయ్యా నాయన ఇక్కడ ఉన్న ప్రియ ఒక్క బిడ్డ నాయన నశించిపోవద్దు నాయన, నశించిన దాన్ని వెతికి రక్షించే దేవుడు అయి ఉన్నావు ప్రభువా. ఇక్కడ ఏ బిడ్డ అయితే ఇంకా రక్షణ లేకున్నారో, మారు మనసు లేకున్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని వాక్యము చేత పట్టుకోండి నాయన. ఒక ఆత్మ అయినా నాయన రక్షించబడేట్లుగా సహాయము చేయండి. భారభూరితమైన ఈ సేవ పరిచయని మీరు దీవించి ఇక్కడ జరుగుతున్న నాయన సేవను మీరు ఫలింప చేయండి. అనేకుల్ని సన్నిధానానికి నడిపించండి. టీచర్స్ కాలనీలో రక్షణ లేని వారు ఎందరో ఉన్నారయ్యా, ఎందరో నశించిపోతున్నారు ప్రభా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. మేము పిలిస్తే ఎవరు రారు నాయన, మేము చెబితే ఎవరు వినరు ప్రభువా. అయ్యా నీ ఆత్మ చేత గొప్ప కార్యాలు ఈ స్థలంలో జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, స్వస్థత కార్యాలు మీరే జరిగించండి. మీ నామమునకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. సమీక్షణ సేవకులకి దేవునికి స్తోత్రము. మరొకసారి మీ అందరికీ